హిందూ దేవుళ్ల వ్యతిరేక ద్రోహులు హిందువుల ముందర తమ అహాన్ని తరచుగా పరీక్షించుకుంటున్నారు. ప్రతి హిందూ ఆధ్యాత్మిక అనుచరుడు సనాతనాన్ని అనుసరిస్తాడు. కేవలం వినోదం కోసం ద్రోహులను, వారి మార్గాలను ఎప్పుడూ అనుసరించడు. ఆధ్యాత్మికంగా మరియు సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తులను, అమాయకులు మరియు సహోద్యోగులను కాపాడటం మన తక్షణ కర్తవ్యం. సినిమాల్లో హిందూ దేవుళ్లను లేదా మతాన్ని దూషించడం వల్ల విభిన్న రకాల ప్రతిచర్యలు వస్తాయి. కొందరు దీనిని వినోదంగా చూస్తారు, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. దీనికి ప్రతిస్పందనగా కొన్ని సినిమాలు హిందువులను హింస లేదా దూషణకు గురిచేస్తాయి. సినిమా ప్రభావం వల్ల ఇలాంటి అంశాలు త్వరగా ప్రజల్లోకి వెళ్తాయి. కొన్ని హిందూ సినిమాల్లో హిందూ మతాన్ని లేదా హిందూ దేవుళ్లను, సంస్కృతిని అవమానించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి రాజమౌళి ఉత్తమ ఉదాహరణలలో ఒకరు. కాలం మారుతున్నా కొన్ని శక్తులు మన సనాతన ధర్మాన్ని, మన ఆధ్యాత్మిక మూలాలను పరీక్షించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. కళాకారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రసిద్ధులు కావచ్చు, ధర్మాన్ని అర్థం చేసుకోకుండా వ్యాఖ్యలు చేస్తే అది నిజాన్ని కాదు, వారి అహంకారాన్ని మాత్రమే బయటపెడుతుంది. కాని ఒక నిజమైన హిందువు, ఒక సనాతని, ఒక భారతవాసి ఎప్పుడూ విషయాలను వ్యక్తుల ప్రాతిపదికన కాదు, ధర్మం ప్రాతిపదికన మాత్రమే పరిశీలిస్తాడు. అందుకే ధర్మాన్ని అవమానించే ప్రయత్నాలు ఎంత వచ్చినా సత్యాన్ని అనుసరించే మన ఆధ్యాత్మిక అనుచరులు ఎప్పుడూ దారి తప్పరు. ఎందుకంటే ధర్మం పరీక్షలకు గురవదు. దాన్ని అనుసరించే వారి సంకల్పం ఎంత బలంగా ఉంటే ధర్మం అంతకంటే బలంగా నిలుస్తుంది. మనకు ఒకే ఒక బాధ్యత, మన విలువలను తెలుసుకోవడం, సత్యాన్ని అనుసరించడం. హిందూ మతాన్ని లేదా హిందూ దేవుళ్లను అవమానించినట్లయితే మీరు ప్రసంగం తనిఖీ చేయాలి. ఇది వినోదం కోసం కావచ్చు లేదా ఒక సామాజిక వ్యాఖ్యానం కోసం కావచ్చు. ధర్మం మాత్రం ఎల్లవేళలా నిలుస్తుంది. అది మన విశ్వాసం వల్ల కాదు, దాని స్వభావమే శాశ్వతం కావడం వల్ల. సనాతన ధర్మం మరియు ఆధ్యాత్మికత యొక్క ముఖ్య సూత్రాలలో ఒకటి అయిన కర్మ సిద్ధాంతం మరియు స్వయం సాక్షాత్కారం ఆధారంగా బాహ్య ప్రపంచంలోని వ్యక్తుల చర్యలు, మాటలు లేదా ప్రతికూలతలు ఈ వ్యక్తుల అంతర్గత శాంతిని, వారి ధార్మిక మార్గాన్ని లేదా వారి ఆధ్యాత్మిక పురోగతిని చెదరగొట్టలేవు. ప్రాపంచిక ప్రవర్తన లేదా ప్రతికూల ప్రభావాలు వారిని ఏ విధంగానూ కదిలించలేవు. ప్రతి హిందూ ఆధ్యాత్మిక అనుచరుడు కేవలం వినోదం కోసం ద్రోహులను, వారి మార్గాలను ఎప్పుడూ అనుసరించడు. రాజమౌళికి సంబంధించిన చిత్రాలు, అతని గురించిన అంశాలకు ముఖ్యత్వం అనవసరం. మన వ్యతిరేకతను తెలుపుదాం. యతో ధర్మ తతో జయః. జై శ్రీరామ్.